అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను మోసపోయినట్టు మీరు ఎవరు మోసపోవద్దని చెప్పి ఇక్కడ పెద్ద స్కామ్ అనేది జరుగుతుంది. సో నేను ఒక అన్ఎంప్లాయ్ని. నాకు ఇక వాట్సాప్లో ఈ నెంబర్ నుంచి జాబ్స్ ఉన్నాయని చెప్పి ఆన్లైన్లో మెసేజ్ రావడం జరిగిందండి. సో నేను వాట్సాప్ నుంచి వచ్చింది కదా అని చెప్పి జెన్యున్ అనుకొని నేను జాయిన్ అవ్వడానికి వెళ్ళానండి. సో వీళ్ళు ఏం చెప్పారంటే యూట్యూబ్లో వీడియోస్కి ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేయడం, వీడియోస్కి లైక్ కొట్టడం, అలాగే ఇన్స్టాగ్రామ్ లైక్ కొట్టడం ఇలా చేస్తే 50 రూపీస్ ఇస్తామని చెప్పారండి. సో నేను నిజమే అనుకుని ఇలా నాకు లింక్స్ అని పంపించారండి. సో నేను యూట్యూబ్ ఛానల్స్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి వాళ్ళకి స్క్రీన్ షాట్ అని పెట్టడం జరిగింది. సో వాళ్ళు నాకు ఒక లాగిన్ ఐడి అనేది ఇవ్వడం జరిగింది. లాగిన్ ఐడి ఇచ్చి ఇక్కడ కనిపిస్తుంది కదండి మీకు. సో బీఆర్ బిట్ అని చెప్పి దీని ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉందండి, ఇంకోటి టెలిగ్రామ్ గ్రూప్ ఉందండి. ఆ గ్రూప్లోకి నేను ఇన్వైట్ చేసిరండి, యాడ్ చేసిరండి. సో ఈ గ్రూప్లో కనిపిస్తుందండి ఈ నెంబర్తో ఉన్న టెలిగ్రామ్ నెంబరు. వీళ్ళు మనల్ని రిసీవ్ చేసుకొని ఇందులో మనకు వర్క్ అనేది వాళ్ళు ఇస్తారండి. సో వర్క్ ఇచ్చి మనకు ఇన్స్టాగ్రామ్లో ఉన్న పేజెస్, కొంతమంది పేజెస్కి లైక్స్ కొట్టమని చెప్పి చెప్తారండి. ఒకదానికి 50 రూపీస్ అని చెప్పి చెప్తారండి. సో నేను నిజంగా అనుకొని జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇలా నేను కొన్నిటికి ఇట్లా లైక్ కొట్టి స్క్రీన్ షాట్లు కూడా పెట్టానండి. పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే మనకు ఒక 25 టాస్క్స్ ఉంటాయి. దాంట్లో నేమో ఇట్లా పేజెస్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం ఉంటాయండి. కానీ కొన్నిటికి మాత్రం కొన్ని అమౌంట్ అనేది పే చేయమంటారండి. సో ఫస్ట్ డే మీకు ఏం చేస్తారంటే మీతో కొన్ని లైక్స్ ఎన్ని కొట్టిపించి తర్వాత ఒక 500 అమౌంట్ అనేది పే చేయించుకుంటారండి. పే చేయించుకుంటే మీకు ఆ 500కి ఎక్స్ట్రా అమౌంట్ వస్తుందని చెప్పి చెప్తారండి. చెప్పి మీతోనే అమౌంట్ పే చేయించుకుంటారు. సో ఆ అమౌంట్ కూడా మీకు రిటర్న్ వస్తుంది. మీరు వేసిన 500కి మీకు 650 రూపీస్ అనేది రిటర్న్ వస్తుంది. సో ఇక్కడ ఉంది కదండి, ఇక చూడండి మెసేజ్. ఇలా మీకు మెసేజ్ పెట్టి ఇలా టాస్క్స్ ఉంటాయని చెప్పి చూపిస్తారు. సో మీకు ఫస్ట్ అమౌంట్ మీకు రిటర్న్ వస్తుందండి. రిటర్న్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఒక లింక్ కనిపిస్తుంది కదా, BXIC అని చెప్పి. ఇలాంటి ఒక లింక్లోకి వెళ్ళి అక్కడ మిమ్మల్ని అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయమని చెప్తారు. లేదంటే ఒక పర్సన్ అకౌంట్ నెంబర్ ఇస్తారు. మీరు చూపిస్తాను చూడండి, ఒక అకౌంట్ నెంబర్ ఇచ్చారు నాకు, చూపిస్తాను ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో అతని అకౌంట్ నెంబర్ ఇచ్చి అతని అకౌంట్ నెంబర్కి అమౌంట్ అనేది ఇక్కడ ఉంది కదండి, 9 దిబాంత్ అని చెప్పి ఉంది కదా, అకౌంట్ నెంబరు 9187 ఉంది కదా, ఈ నెంబర్ ఇస్తారండి. అమౌంట్ ఇచ్చి దానికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి. మీకు రిటర్న్లో మళ్ళీ మీకు ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది. అలాగే మీరు ఇంతసేపు మనం లైక్స్ కొడతాం కదండి, ఆ అమౌంట్ కూడా వస్తుందని చెప్పి చెప్తారండి. సో ఫస్ట్ డే మనకు వాళ్ళు చెప్పినట్టే మనకి అమౌంట్ అనేది వస్తుందండి. సో అప్పుడు మనం ఏమనుకుంటాం అమౌంట్ వస్తుంది కదని చెప్పి నెక్స్ట్ డే కూడా మీరు అమౌంట్ అని పే చేశారనుకోండి, మీకు లాస్ అవ్వడం జరుగుతుంది. సో నేను ఫస్ట్ డే 500 పే చేశాను, వర్క్ చేశానండి. వర్క్ చేస్తే నాకు రిటర్న్ వచ్చింది, అమౌంట్ రిటర్న్ వచ్చింది. కానీ నెక్స్ట్ డే నేను ఇది జెన్యునే కదా, వర్క్ చేస్తుంది బాగానే అనుకోని నేను నెక్స్ట్ డే మళ్ళీ నేను వర్క్ చేయడానికి వచ్చానండి. వర్క్ చేయడానికి వచ్చి ఇక్కడ నెక్స్ట్ డే నేను 1000 రూపీస్ అనేది సెండ్ చేయడం జరిగింది. 1000 రూపీస్ సెండ్ చేస్తే వాళ్ళు ఆ అమౌంట్ రిటర్న్ చేయలేదండి. వాళ్ళు ఎంత మెసేజ్ చేసినా కానీ రిప్లై కూడా ఇవ్వట్లేదండి. సో ఎవరికైతే మీకు వాట్సాప్లో వస్తే జెన్యున్ అని అనుకోవద్దండి. అలాగే టెలిగ్రామ్లో కూడా ఇలాంటి లింక్స్ అన్నీ మీకు కనిపిస్తే జెన్యున్ అనుకోకండి. సో ఇవన్నీ ఫేక్ అండి. సో నేను 1000 రూపీస్ పే చేశాను. పే చేసిన తర్వాత వాళ్ళు అమౌంట్ అనేది రిటర్న్ చేయలేదండి. సో అమౌంట్ రిటర్న్ చేయకుండా ఇంకా వేరే కొన్ని టాస్క్స్ చేసిన తర్వాత మీ అమౌంట్ అనేది వస్తుందని చెప్పారండి. చెప్పి నాకు వేరే ఒక అతని నెంబర్ ఇంకొక టెలిగ్రామ్ ఛానల్ ఇంకో దాంట్లో యాడ్ చేశారండి. చూపిస్తాను చూడండి ఆ నెంబర్ కూడా మీకు. సో ఇతను కదండి, బీఆర్ బిట్ అని చెప్పింది కదండి, ఈ నెంబర్ ఈ అకౌంట్లో మనకి యాడ్ చేశారండి. యాడ్ చేసి ఇతను కొన్ని టాస్క్స్ ఇస్తారండి. ఫస్ట్ మీకు చిన్న సింపుల్ టాస్క్ ఇస్తాడు. ఏమి ఇస్తాడు, యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం చెప్తాడు. కానీ నెక్స్ట్ టైం మీరు అమౌంట్ పే చేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే అతను ఈ చిన్న టాస్క్ చెప్పడండి. నెక్స్ట్ మిమ్మల్ని ఏం చేస్తారంటే ఈ గ్రూప్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇంకో గ్రూప్కి మిమ్మల్ని యాడ్ చేస్తాడండి. ఆ గ్రూప్ కూడా చూపిస్తాను చూడండి. సో మీకు ఆ గ్రూప్ కూడా చూపిస్తాను. టాస్క్ గ్రూప్ 11/C అని ఉంది కదండి, ఈ గ్రూప్లోకి మిమ్మల్ని యాడ్ చేస్తారండి. యాడ్ చేసి ఇక్కడ మీకు అమౌంట్ అనేది చాలా పెద్ద అమౌంట్ చెప్తారు. చూడండి ఇక్కడ కనిపిస్తుందండి. ఇలా మీకు పెద్ద అమౌంట్ చెప్పి ఆ అమౌంట్ అనేది మిమ్మల్ని పే చేయమంటారండి. మీరు ఈ అమౌంట్ పే చేస్తేనే నెక్స్ట్ మీకు ఇంతకుముందు పే చేసిన అమౌంట్, ఇంతసేపు మీరు వర్క్ చేస్తారు కదండి, అక్కడ ఏదైతే వర్క్ చేశారో ఆ వర్క్ చేసిన అమౌంట్ కూడా మీకు రిటర్న్ వస్తుందని చెప్తారండి. సో ఇలా నాలుగు మోసపోయిన చాలామంది ఉన్నారండి.
నేను చాలామందికి టెక్స్ట్ చేశానండి. ఇక్కడ ఆ గ్రూప్ మనకు ఇలా మనం అందరూ వర్క్ చేయడానికి ఒక గ్రూప్ అనేది వాళ్ళు క్రియేట్ చేశారండి. ఆ గ్రూప్ కూడా చూపిస్తాను మీకు. చూడండి, ఇంతకుముందు నేను ఆ గ్రూప్లో నేను మెసేజ్ పెట్టడం జరిగింది, ఇది ఫేక్ అని చెప్పి పెట్టడం వల్ల ఆ గ్రూప్ నుంచి నన్ను ఎగ్జిట్ చేశారు. కానీ నాకు ఇంతకుముందు నాకు ఆమె లింక్ పంపించింది. ఆ లింక్ ఒకసారి చూపిస్తాను చూడండి. అక్కడ మీకు ఆ గ్రూప్ నేమ్ కూడా కనిపిస్తుంది. ఇలాంటి గ్రూప్ నేమ్ మీకు ఎక్కడ కనిపించినా కానీ మీరు దాని జోలికి వెళ్ళకండి. మీరు కూడా నాలాగా మీరు బాధపడాల్సి వస్తుంది, అమౌంట్ అనేది పోగొట్టుకోవాల్సి వస్తుంది. సో మీరు వాట్సాప్ అని చెప్పి జెన్యున్ అనుకోవద్దు, అట్లాగే టెలిగ్రామ్ కూడా జెన్యున్ అనుకోవద్దు. సో వాట్సాప్ జెన్యున్ కాదు, టెలిగ్రామ్ కూడా జెన్యున్ కాదు. సో మీరు మోసపోవస్తారు, మీ యొక్క అమౌంట్ అనేది కోల్పోవడం జరుగుతుంది. సో మీరు తప్పకుండా అసలు ఇలాంటి లింక్స్ జోలికి వెళ్ళకండి, మీ లైఫ్ని వేస్ట్ చేసుకోకండి. సో ఎవరైతే పోలీసు వాళ్ళు ఉన్న గవర్నమెంట్ అని ఇలాంటివి మీరు కొంచెం బ్యాన్ చేయండి సార్ ప్లీజ్. చూడండి, మీకు ఒక గ్రూప్ చూపిస్తుంది చూడండి. ఈ గ్రూప్లో అండి ఇక్కడ ఉంది గ్రూపు C1080 ప్రొక్యూస్డ్ పార్ట్ టైమ్ జాబ్ ఇన్ ఇండియా అని చెప్పి ఉంది కదండి. ఈ గ్రూప్ అండి. ఈ గ్రూప్ యాక్చువల్గా ఎప్పుడు ఏం చేశారంటే నన్ను ఎక్స్పైర్ చేశారండి. ఈ లింక్ అనేది ఎక్స్పైర్ అని చెప్పి వస్తుందండి. ఇంతకుముందు వరకు ఈ గ్రూప్లో నేను ఉన్నాండి. నేను ఆ గ్రూప్లోనే మెసేజ్ కూడా పెట్టాను, ఇది ఫేక్ అని చెప్పి, నా అమౌంట్ పోయిందని చెప్పి నేను ఫేక్ అని చెప్పి 2-3 సార్లు మెసేజ్ పెట్టానండి. సో వాళ్ళు నన్ను ఇందులో నుంచి ఎగ్జిట్ చేశారండి. సో ఎవరైతే మీరు ఇలాంటి ఇళ్ళ మిమ్మల్ని కోవాలని చేస్తే తప్పకుండా అసలు మీరు పట్టించుకోకండి. సో నాలక మీరు భయపడాల్సి వస్తుంది. సో ప్లీజ్ ఎవరు కూడా ఇలాంటి యాప్ జోలికి వెళ్ళకండి. సో ఎవరైనా సరే ఈ వీడియోని చూసిన ఐఆర్ ఆఫీసర్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి సార్. గవర్నమెంట్ కూడా ఇలాంటి యాప్స్ అన్ని కూడా బ్యాన్ చేయండి. ఈ వాట్సాప్ ఎవరైతే ఓనర్ ఉన్నారో, ఎవరైతే డెవలప్ చేశారో వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు, ఇలాంటి వాళ్ళని బ్లాక్ చేయండి. సో మీ యొక్క వాట్సాప్ నమ్ముకొని మేము ఉంటే ఇలాగ చాలామంది మిమ్మల్ని అనుద్దంగా చూసుకొని ఇలాంటి చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా కొంచెం కేర్ తీసుకోవాలి. టెలిగ్రామ్లో కూడా ఇలాంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సో ప్రతి గవర్నమెంట్ కూడా ఇలాంటి వీటి మీద కొంచెం కన్నేసి ఉంచాలని నా యొక్క రిక్వెస్ట్. సో ప్లీజ్ ఎవరు కూడా ఇలాంటి జోలికి వెళ్ళకండి.